హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చింటూ స్కూల్కి వెళ్ళి అడ్మిషన్ లెటర్ చూసి రోహిణి గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న మనోజ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రోహిణి మనోజ్ దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. మనోజ్ 2 రోజులు నేను ఊరికి వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది. ఈ రోహిణి ఊరికి వెళ్తున్నావా, ఎందుకు, ఎక్కడికి అని అడుగుతూ ఉంటాడు. మనోజ్ అయితే ఏం లేదు మనోజ్, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, పాపం వాళ్ళ అమ్మకి హెల్త్ బాగోలేదని చెప్పింది, అందుకని చూసేద్దామని నేను విద్య ఇద్దరం కూడా వెళ్తున్నాము అని అంటూ ఉంటుంది రోహిణి. అయినా 2 రోజులు ఎందుకు రోహిణి, వాళ్ళ ఊరు ఎందన్నా దూరమా అని అడుగుతూ ఉంటాడు మనోజ్. దూరమే మనోజ్, అందుకని 2 రోజులని చెప్పాను అని అనగానే సరే రోహిణి, మరి పార్లర్లో పనేమీ లేదా అని అడుగుతూ ఉంటే పార్లర్లో చూసుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు అని చెప్తూ ఉంటుంది రోహిణి. సరే రోహిణి, జాగ్రత్తగా వెళ్ళిరా అని ఇక మనోజ్ అయితే ఇక రోహిణిని పంపిస్తాడు. తర్వాత ఇక విద్యకి ఫోన్ చేస్తుంది రోహిణి. నేను మనోజ్కి 2 రోజుల వరకు ఊరికి వెళ్తున్నాను, రానని చెప్పేశాను అని అంటూ ఉంటుంది రోహిణి. మరి మనోజ్ ఒప్పుకున్నాడా అని అడుగుతూ ఉంటే మనోజ్ ఎందుకు ఒప్పుకుంటాడు, ఎక్కడికి ఏంటి అని వివరాలు అడిగాడు. నీతో పాటే వెళ్తున్నానని చెప్పాను అని అంటూ ఉంటుంది రోహిణి. నాతో పాటు వెళ్తున్నావని చెప్పావా నాయన, నాకు ఆఫీస్లో ఒక స్పెషల్ మీటింగ్ ఉందని తెలుసు కదా, నేను ఎలా వస్తాననుకున్నావు, నీ కూడా చెప్పిన తర్వాత కూడా నువ్వు మనోజ్కి ఎందుకు అలా చెప్పావు అని అంటూ ఉంటే ఏం లేదు, అలా చెప్పాల్సి వచ్చింది, ఇక నువ్వు కూడా వస్తున్నావంటే మనోజ్ ఖచ్చితంగా నమ్ముతాడు, అందుకని అలా చెప్పాను అని అంటూ ఉంటుంది రోహిణి. నీకు ఫోన్ చేస్తే నువ్వు కూడా అలాగే చెప్పు, మొన్నట్లాగా నన్ను అడ్డంగా ఇరికించొద్దు అని అంటూ ఉంటుంది రోహిణి. సరేలేవే, నువ్వు మరి ఇప్పుడు అక్కడక్కడే ఉంటావు, మరి ఏదో సందర్భంలో నిన్ను చూస్తే మనోజ్ ఏమవుతుంది అని అంటూ ఉంటే ఏమవుతుంది, ఏదో ఒక సాకు చెప్పేస్తానులే, తప్పించుకోవడానికి 90 దారులు అని రోహిణి అంటుంది. సరేనే, మరి రేపు చింటూని అమ్మని తీసుకొచ్చి ఆ ఇంట్లో పాలు పొంగిస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది విద్య. అవునే, రేపే పాలు పొంగిస్తున్నాము, ఈ అడ్రస్ మాత్రం అస్సలు కూడా బాలు మీనాలకి తెలియకూడదు, తెలిస్తే ఇక ఊర్లోకి వచ్చినందుకు రోజు కూడా వస్తూ పోతూ ఏదో ఒక రోజు నేను వాళ్ళకి అడ్డంగా దొరికిపోవాల్సి వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు కూడా తెలియనివ్వను అని అంటూ ఉంటుంది రోహిణి. నువ్వు తెలియనిచ్చినా తెలియకపోనిచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారులేవే, సరే క్షేమంగా వెళ్ళరా అని అంటూ ఉంటుంది విద్య. తర్వాత ఇక రోహిణి అయితే ఊరికి వెళ్తున్నానని ప్రభావతికి కూడా చెప్తుంది. అయినా మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మని చూడ్డానికి పనిగట్టుకొని నువ్వెందుకు వెళ్ళడం అని అంటూ ఉంటుంది ప్రభావతి. తప్పదయ్య అత్తయ్య, నేను మా నాన్న దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత అప్పుడే తనే నాకు అన్నిటికీ కూడా సహాయం చేసింది, కాబట్టి అలాంటి తనుకి కష్టం వస్తే నేను వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అని రోహిణి అయితే అంటుంది. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును, మీ నాన్న అంటే గుర్తుకు వచ్చింది, మీ నాన్న కేసు ఎక్కడి వరకు వచ్చింది, అసలు మీ మావయ్య పట్టించుకుంటున్నాడా, లేకపోతే నేనే మనోజ్ని అక్కడికి పంపిస్తాను, మనోజ్ అయితే డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు కాబట్టి అన్నీ వివరంగా తెలుస్తాయి, మనోజ్ని అక్కడికి పంపించేద్దాము అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదేం లేదత్తయ్య, మరి కేసు నుంచి బయటికి రావాలంటే కొద్దిగా సమయం పడుతుంది, అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే అత్తయ్య అని అంటూ రోహిణి అయితే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రతిసారి మా నాన్న టాపిక్ వచ్చినప్పుడల్లా ఇక అడుగుతూనే ఉంటుంది. మా నాన్న ఉంటే నాకేదో ఆస్తులు ఇచ్చేస్తున్నట్టు అనుకుంటుంది, కానీ మా నాన్న ఎప్పుడో చనిపోయాడని తెలిస్తే అత్తయ్య గుండె ఆగిపోతుందేమో అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అయితే సుగుణమ్మ దగ్గరికి వెళ్తుంది. సుగుణమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత రేపే ఇల్లు ఖాళీ చేసి మనం సిటీకి వెళ్ళిపోతున్నాము అని అంటూ ఉంటుంది రోహిణి. సరేనమ్మా, ఇన్నాళ్ళకి నువ్వు ప్రతిరోజు కూడా మాకు కనపడతావు, అదే చాలు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. నేను వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పొస్తానమ్మా, మేము మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నామని అని అంటూ ఉంటాడు. సరే వెళ్ళి చెప్పిరా అని అంటూ ఉంటుంది రోహిణి. చూడమ్మా, చింటూ ఉన్నాడని నేను చెప్పలేదు, ఆ ఊరికి వచ్చాక ఒక గుడిలోనో కూరగాయల కొట్టు దగ్గర ఎక్కడైనా ఆ మీనా కనిపిస్తే మాత్రం నువ్వు ఇంటికి రమ్మని మాత్రం పిలవద్దు అని అంటూ ఉంటుంది రోహిణి. మళ్ళీ తను వస్తూ పోతూ ఉంటే
నా మీద అనుమానం వస్తుంది, అప్పుడు గుట్టంతా కూడా బయటపడిపోతుంది అని అంటూ ఉంటుంది రోహిణి. ఇంకెన్ని రోజులమ్మా ఇలా నాటకాలు ఆడేది, ఇంకెన్ని రోజులు అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. బయటపడేంత వరకు నేను ఇక నాటకం ఆడుతూనే ఉంటాను అని చెప్పుకొస్తూ ఉంటుంది రోహిణి. సరే బ్యాగులన్నీ సదిరేసుకోండి, ఈ ఇల్లు అద్దెకి ఇచ్చామని పక్కనే ఉన్న రంగమ్మత్తకి చెప్పాను, తను అద్దెకి ఇస్తానంది. సరే మీరు రండి నాతో పాటు అని రోహిణి అయితే ఇక వాళ్ళని తీసుకొని బయలుదేరుతుంది. తర్వాత ఇక కొత్త ఇంట్లోగా అయితే అడుగు పెడతారు. పాలు పొంగిస్తుంది రోహిణి. పొంగించిన తర్వాత అప్పుడే ఇంటి వానర్ వచ్చి వీళ్ళేనమ్మా మీ కొడుకు మీ అమ్మ అని అడుగుతూ ఉంటే అవునంకల్ వీళ్ళిద్దరే అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక రోహిణి అయితే ఇల్లంతా సర్దుతూ ఉండగా అప్పుడే సుగుణమ్మ అయితే నువ్వు వచ్చి చాలా లేట్ అయిపోయింది కదమ్మా, వెళ్ళిపో, ఇంటికి మళ్ళీ లేనిపోని అనుమానాలు వస్తాయి అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. లేదమ్మా 2 రోజుల వరకు నేను ఇంటికి రానని, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మని చూడ్డానికి వేరే ఊరు వెళ్తున్నానని నేను మనోజ్కి చెప్పాను, మా అత్తగారికి చెప్పాను, ఎవ్వరు కూడా నా గురించి ఆలోచించరు, నువ్వేమీ భయపడకు అని అంటూ ఉంటుంది రోహిణి. అవునా 2 రోజుల వరకు వెళ్ళనన్నావా, సరేనమ్మా ఈ 2 రోజులు కూడా నీకు ఇష్టమైన అన్నీ కూడా వండుతాను అని అంటూ ఉంటుంది సుగుణమ్మ. ఇప్పుడు నువ్వు అలాంటి ఏమీ పెట్టుకోవద్దు, నువ్వు కష్టపడతావని అబద్ధం చెప్పి నేను ఇక్కడ ఇల్లు సర్దడానికి వచ్చాను అని చెప్పుకొస్తూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక చింటూ అయితే అత్త నన్ను ఇక్కడ స్కూల్లోనే జాయిన్ చేస్తున్నావా అని అంటూ ఉంటే అవునరా ఇక్కడ స్కూల్లోనే జాయిన్ చేస్తున్నాను, అయితే మా పాత స్నేహితులందరూ కూడా నాకు కనిపించరు, మళ్ళీ కొత్త స్నేహితులు వస్తారా అని అడుగుతూ ఉంటాడు చింటూ. అవును స్కూలు చాలా పెద్దది, నీకు మంచి చదువు రావాలని ఎంత ఖర్చు అయినా పర్వాలేదని నేనే ఆ స్కూల్లో నిన్ను జాయిన్ చేశాను అని అంటూ చెప్పుకొస్తూ ఉంటుంది రోహిణి మాట వినంగానే నువ్వు చాలా మంచిదానివమ్మా అంటూ ఇక గుండెలకి హత్తుకుంటాడు చింటూ అయితే రోహిణిని. తర్వాత ఇక రోహిణి ఇల్లు అయితే మొత్తం సదురుతూ ఉండగా ఇంతలో ఇక మనోజ్కి అయితే ఒక మెసేజ్ అయితే వస్తుంది. మెసేజ్ రావడంతో ఇక ఆ మెసేజ్ చదివి వెంటనే రోహిణికి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు రోహిణి అని అడుగుతూ ఉంటే ఏం లేదండి, చెప్పు నేను ఎక్కడున్నాను, అదే నా ఫ్రెండ్ ఇంటికి వెళ్తానని చెప్పాను కదా అక్కడ ఉన్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. అలా అన్న తర్వాత అదేంటి ఎందుకు అలా తడబడిపోతున్నావు, కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అలా అడిగిన తర్వాత ఏం లేదు, మరి ఎప్పుడు వస్తున్నావు అని అడగంగానే రేపు పొద్దున కల్లా ఇంట్లోనే ఉంటాను అని చెప్పుకొస్తూ ఉంటుంది రోహిణి. తర్వాత రోజు ఇక ఉదయం అవ్వంగానే రోహిణి అయితే బయట నుంచి వస్తూ ఉంటుంది బ్యాగ్తో. రోహిణిని చూసి మీనాని బాలు అడుగుతూ ఉంటాడు, మీనా ఈ పార్లలమ్మ బ్యాగ్ తీసుకొని ఎప్పుడు ఊరికి వెళ్ళింది, ఇప్పుడు బ్యాగ్ తీసుకొని వస్తుందేంటి అని అంటూ ఉంటాడు బాలు. అది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగోకపోతే అక్కడికి వెళ్ళింది అని చెప్పుకొస్తుంది మీనా. ఇంతలో ఇక ప్రభావతి అయితే వస్తుంది. వచ్చావా అమ్మ రోహిణి, ఎలా ఉంది ఇప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి అని అడుగుతూ ఉంటే బాగానే ఉంది అత్తయ్య అని చెప్పుకొస్తూ ఉంటుంది రోహిణి. అవును మనోజ్ ఏడి కనిపించడం లేదు అని అనగానే ఈ రోజేంటో అర్జెంటు పని ఉందని ఎక్కువగా కస్టమర్లు వస్తున్నారని ఉదయమే వెళ్ళిపోయాడమ్మా అని అంటూ ఉంటే సరే ఆంటీ నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతాను అని రోహిణి మనోజ్ ఫర్నిచర్ షాప్కి అయితే వెళ్తుంది. రోహిణిని చూసి మనోజ్ అయితే వచ్చేసావా రోహిణి అని అడుగుతూ ఉంటాడు. వచ్చేసాను, అయినా నేను ఎక్కడికి వెళ్ళానో మీకు చెప్పే కదా వెళ్ళాను, పలానా రోజు వస్తానన్నాను వచ్చేసాను అని అంటూ ఉంటుంది రోహిణి. ఇప్పుడు నేనేం అనలేదు కదా, సరే నేను ఒక మాట చెప్తాను విను, ఈరోజు నువ్వు షాప్లోనే ఉంటావా అని అడుగుతూ ఉంటాడు మనోజ్. షాపులోనా, ఏం లేదు చాలా కస్టమర్లు అయితే వస్తున్నారు, చాలా సరుకంతా కూడా స్టాక్ అయిపోతుంది, నేను ఏమేం కావాలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గరికి వెళ్ళి చెప్పేసి వస్తాను అని అంటూ ఉంటే సరే మనోజ్ అని చెప్తూ ఉంటుంది రోహిణి. తర్వాత 1 గంటకి మనోజ్ అయితే వస్తాడు. ఈలోగా రోహిణి ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటుంది మనోజ్కి. నేను అలాగే వెళ్ళానో లేదో ఫోన్ మీద ఫోను చేస్తూనే ఉన్నావో ఏమైంది అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అయితే ఏం లేదు మనోజ్, అర్జెంటుగా నేను పార్లర్కి వెళ్ళాలి, నువ్వు తొందరగా వస్తావని నేను నీకు పర్మిషన్ ఇచ్చాను, కానీ నువ్వు వెళ్ళిపోయి 2 గంటలన్నర అయింది, ఇప్పటి వరకు కూడా నువ్వు రాలేదు, అక్కడ పార్లర్ నుంచి ఫోన్ అర్జెంటుగా రమ్మంటున్నారు వెళ్ళాలి అని అంటూ ఉంటుంది రోహిణి.
అయినా అది నీ పార్లలే కదా, నువ్వెందుకు అలా భయపడిపోతున్నావు? నువ్వు ఒక అరగంట లేటుగా వెళ్ళినా ఏమీ కాదు కదా అని అంటూ ఉంటాడు మనోజ్. ఏమీ కాదని కాదు, అయినా మన పని మనం శ్రద్ధగా చేసుకోవడంలో తప్పేముంది మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి. సరే నేను వెళ్తున్నాను అని అనుకోకుండా తన ఫోన్ని టేబుల్ మీదే పెట్టేసి రోహిణి అయితే వెళ్ళిపోతుంది. అలా రోహిణి వెళ్ళిపోయిన తర్వాత ఇక మనోజ్ అయితే రోహిణి ఫోన్ ఇక్కడే మర్చిపోయింది, మళ్ళీ వస్తుందిలే అనుకొని ఇక పక్కనైతే పెడతాడు. ఇంతలో ఇక రోహిణి అయితే తన ఫ్రెండ్ ఫోన్లో నుంచి కాల్ చేస్తుంది. అప్పుడే మనోజ్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ నేను ఫర్నిచర్ షాప్లోనే మర్చిపోయానా, నాకు అసలు గుర్తులేదండి అని అంటూ ఉంటుంది రోహిణి. ఇక రోహిణి అలా అన్న తర్వాత సరేలే తొందరగా వెళ్తున్నావు కదా, వెళ్ళొచ్చే తర్వాత తీసుకుందువు అని అంటూ ఉంటాడు మనోజ్. మనోజ్ అలా అన్న తర్వాత రోహిణి అయితే చాలా దూరం వచ్చేస్తుంది పార్లర్ దగ్గరికి. ఇంతలో పార్లర్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ పార్లర్ ఓనర్ అయితే ఎవరికో అర్జెంటుగా మేకప్ చేయాలని మళ్ళీ వెనక్కి రానివ్వదు రోహిణిని. ఇంతలో ఇక రోహిణి ఫోన్కి చింటూ స్కూల్ ప్రిన్సిపల్ అయితే ఫోన్ చేస్తుంది. చింటూ స్కూల్ ప్రిన్సిపల్ ఫోన్ చేసి మేడం మీరు కళ్యాణి గారే కదా, చింటూ వాళ్ళ పేరెంటే కదా అని అడుగుతూ ఉంటుంది. మీరు ఎవరికో చేయబోయి మాకు చేశారండి, అసలు మాకు ఇంకా పిల్లలే లేరు, మాకు రీసెంట్గానే మ్యారేజ్ అయ్యింది అని మనోజ్ అంటూ ఉంటాడు. సార్ ఇది కళ్యాణి గారి నెంబరే సార్, ఇవిడ వాళ్ళ అబ్బాయిని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అడ్మిషన్లో ఇదే నెంబరు రాశారు అని అంటూ ఉంటుంది ప్రిన్సిపల్ అయితే. అప్పుడే అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ అయితే. నేను అసలు మీరెవరు, మీ స్కూల్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే స్కూల్ పేరు అయితే చెప్పడంతో సరేనండి మేము వస్తున్నాము అని అంటూ ఉంటాడు మనోజ్ ఒక్కడే ఇక అనుమానం వచ్చి ఇక వెంటనే అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక ప్రిన్సిపల్ని అయితే అడుగుతూ ఉంటాడు. మేడం కళ్యాణి అంటారేంటి, అసలు కళ్యాణి ఎవరో తెలియడం లేదు, మీరు ఎవరో బాబుకి అడ్మిషన్ రాయించారని అన్నారు కదా, ఆ బాబు అడ్మిషన్ ఇలా ఇవ్వండి అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇంతకీ మీరెవరో నాకు అర్థం కావడం లేదు, ఇలా అడ్మిషన్ మీకు ఇవ్వాలో లేదో కూడా నాకు తెలీదు అని అంటూ ఉంటే మీరు కళ్యాణి అంటున్నారే, నేను ఆమె భర్తని అని అంటూ ఉంటాడు. అప్పుడే ఆ మాట విని మీరు చెంటు వాళ్ళ పేరెంట్ అన్నమాట అని అంటూ ఉంటుంది ఆమె. అవును ఒకసారి అడ్మిషన్ ఇవ్వండి అని తీసుకుంటాడు. తీసుకోగానే చింటూ ఫోటో అయితే ఉంటుంది. అంటే చింటూ రోహిణి కొడుక అని షాక్ అయిపోతూ ఇక మొత్తం కూడా చెక్ చేస్తాడు. అలాగే మదర్ దగ్గర రోహిణి ఫోటో వేసి సంతకం కూడా ఉంటుంది. ఇక అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ అంటే రోహిణి నన్ను మోసం చేసింది, తను అసలు పేరు కళ్యాణి, అంటే తనకు ముందే పెళ్ళైపోయి చింటూ కూడా తన కొడుకేనా, అసలు ఈ నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను, నన్నే ఇంత మోసం చేసిందా అని కోపంతో రగిలిపోతూ ఇంటికైతే వెళ్తాడు. అప్పుడే ఇంట్లో ఎవ్వరు ఉండరు ప్రభావతి తప్ప. ఇక మనోజ్ని చూసి ఏమైందిరా అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. ఏముందమ్మా మనం మోసపోయాము, మన జీవితాలు నాశనం అయిపోయాయి అని అంటూ ఉంటాడు ఏడుస్తూ. మళ్ళీ ఏమైందిరా, షాప్ కానీ మళ్ళీ మూసేసావా లేకపోతే ఎవరైనా మూసేశారా అని అడుగుతూ ఉంటుంది. ఇక అలా అడగంగానే లేదమ్మా మనం రోహిణి చేతిలో మోసపోయాము, రోహిణికి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు అని మనోజ్ అయితే నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఏమంటున్నావురా నువ్వు, అసలు నీకు ఈ నిజం ఎలా తెలిసింది, నిజాలు తెలియకుండా ఒక ఆడపిల్ల మీద నింద వెయ్యకూడదు అని అంటూ ఉంటే నేను నింద వెయ్యలేదమ్మా, నిజమే చెప్తున్నాను, ఆ చింటూ గారిని తను స్కూల్లో జాయిన్ చేసిన లెటర్ ఇదే అని లెటర్ని అయితే చూపిస్తాడు. ఇక ఆ లెటర్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. మనల్ని ఇంత మోసం చేస్తుందని రోహిణి అనుకోలేదు, తను కోటీశ్వరాలని తను చెప్తే మనం నమ్మేశాము, నిశ్చితార్థమని బట్టలు తీసుకొస్తే తీసేసుకున్నాము, ఇన్ని రోజులు కూడా ఒక్కసారి కూడా వాళ్ళ నాన్న ఫోటో కూడా చూపించలేదు, మనం కూడా తన మీద ఉన్న నమ్మకంతో ఏది కూడా అడగలేదు. మొన్నటికి మొన్న కల్పన 48 లక్షలు వడ్డీతో సహా ఇస్తే ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాము అని తను అడిగిందని, నాన్నకు కూడా ఈ విషయం తెలియకుండా దాచిపెట్టి ఫర్నిచర్ షాప్ కొన్నాము అని మొత్తం నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాడు
మనోజ్ అయితే అది విని ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది. నాకు తెలియకుండా ఇంత నడిపారా మీరు, మిమ్మల్ని ఏం చెయ్యాలి అనే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నిన్ను తెలివిగా ఆడించింది రోహిణి. వాళ్ళ నాన్న డబ్బులు ఇచ్చాడని తెలిస్తే తనని నేనేమీ అననని నిర్ణయించుకొని ఈ నాటకం ఆడింది అని అంటూ ఇక నిజాన్ని అయితే ఇద్దరు కూడా ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. ఇంత మోసం చేసి మన కుటుంబాన్ని ఇంత అగౌరవపరిచిన రోహిణి నిన్ను అసలు కూడా నేను ఈ ఇంట్లో ఉండనివ్వను అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ప్రభావతి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.